అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మార్చి 30, 1984న విడుదలై నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'అనుబంధం' సినిమా గురించి మాట్లాడదామండి. ఈ సినిమాలో కథానాయకులుగా రాధిక, సుజాత నటించారు. నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్, నిర్మాత ఎన్. అనురాధదేవి గారు, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి గారు, సంగీత దర్శకుడు చక్రవర్తి. అంటే 80లు వచ్చేసరికి 70ల మధ్యలో నుంచి చక్రవర్తి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం ఎస్. నవకాంత్ గారు. ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచి 12 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే రాజేష్ ముఖ్య పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు గారు. మల్లి పాత్ర రాధిక గారు నటించారు. సుజాత పాత్ర సుజాత గారు నటించారు. రాజేష్ స్నేహితుడు డాక్టర్ గోపాల్ పాత్ర జగ్గయ్య గారు. రాజేష్ కార్ డ్రైవర్ రంగన్న పాత్ర ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే సత్యమూర్తిని రాజేష్ కొడుకు పాత్ర కార్తీక్. గౌరీ సత్యమూర్తి ప్రేయసిగా తులసి నటించారు ఈ సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమా ఇద్దరు హీరోయిన్ల కథగానే చెప్పుకోవాలి. రాజేష్ అన్నతను ఒకసారి తన ఫార్మ్ హౌస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రైబల్ యువతి మల్లిని చూసి ప్రేమిస్తాడు. ప్రేమించి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఈలోగా అతని తండ్రి వచ్చి ఆగ్రహించి మల్లిని, మల్లి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడనమాట. అలా మళ్ళీ రాజేష్ మల్లికి దూరం అయిపోతాడు. రాజేష్‌కి తర్వాత సుజాతతో వివాహం అవుతుంది. కానీ రాజేష్ మల్లి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతాడు. ఆ సంగతి ఒక డాక్టర్ గోపాల్‌కి, రంగనకే మాత్రమే తెలుసనమాట. అయితే ఈలోగా వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయిన తర్వాత కొన్నాళ్ళకి సత్యమూర్తి అనే కుర్రాడు రాజేష్ దగ్గర పనికి కుదురుతాడు. రాజేష్‌కి ఆ కుర్రాడి మీద ఏదో అనురాగం కలుగుతుంది. అతన్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ మధ్యలో ఒకసారి అతని మీద ఎవరో చాడీలు చెప్తే బయటకి గెంటేస్తాడు. డాక్టర్ గోపాల్‌కి సత్యమూర్తి రాజేష్ కొడుకు మల్లి ద్వారా పుట్టినవాడని తెలుస్తుంది. ఆ విషయం రాజేష్‌కి చెప్పేలోగా డాక్టర్ గోపాల్ హార్ట్ అటాక్‌తో మరణిస్తాడనమాట. అంచేత రాజేష్‌కి ఆ విషయం ఇంకా తెలీదు. ఆ తర్వాత రాజేష్‌కి తెలిసినప్పటికీ సత్యమూర్తి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజేష్ సుజాతకి తన గతమంతా చెప్తాడు. అది చెప్పిన తర్వాత మళ్ళీ సుజాత, రాజేషు సత్యమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని మళ్ళీ తీసుకొచ్చి సత్యమూర్తికి గౌరితో వివాహం జరిపిస్తారనమాట. కథ సుఖాంతం అవుతుంది. అదండి సినిమా కథ స్థూలంగా చూసుకుంటే. పాటలు చూసుకుంటే 5 పాటలున్నాయి ఈ సినిమాలో. అది ముఖ్యంగా చక్రవర్తి గారి సంగీతం అని చెప్పుకున్నాం గదా! అన్నీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి. సుశీల గారు పాడారు. వేటూరి గారు, ఆత్రేయ గారు పాటల రచయితలు ఈ చిత్రంలో. ముఖ్యంగా ఒక పాట బావుంటుంది. 'ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం' అనే పాట. తర్వాత 'ఒక బుధవారం ఒక బుల్లోడు మా ఇంటికొచ్చాడు' పాట. మిగిలిన పాటలన్నీ యావరేజ్. పాటలు మరి తక్కువే ఉన్నాయిలెండి. మరి ఎక్కువ లేవు. 5 పాటలే ఉంటాయి ఈ సినిమాలో అనమాట. అవండి లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ వారి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'అనుబంధం' చిత్రం విశేషాలు. ఈ అక్కినేని నాగేశ్వరరావు గారి 60 సంవత్సరంలో వచ్చిన చిత్రం ఈ 'అనుబంధం' చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు తన 60 ఏట ఉండగా నటించిన చిత్రం. తర్వాత ఈ చిత్రం లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ వారు 70ల్లో నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు తీశారు. అలా ఏ. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయి 12 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందండి. అవండి విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరో సినిమా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.